ప్రకాశం జిల్లా కందుకూరు నర్సిట్టివారిపాలెం గ్రామము. నాకు జనవరిలో మెట్ల మీద నుంచి కింద పడ్డాను. నాకు తెలియకపోయింది. ఒక సంవత్సరం ఒక 6 నెలలు 8 నెలల దాకా తెలియలేదు. నొప్పి వచ్చింది తెలియలేదు. హాస్పిటల్కి పోయాను. వాళ్ళు ఇక్కడి నుంచి ఇటే చూశారు కానీ ఇది చేయలేదు. మా కుమారుడు వీళ్ళకి అపాయింట్మెంట్ తీసుకున్నారు. డాక్టర్ కాడ అపాయింట్మెంట్ తీసుకుంటే రమ్మన్నారు. ఇక్కడికి వచ్చి వచ్చాను. ఎక్స్ట్రా తీపిచ్చారు. నడుము నొక్కింది అని చెప్పింది. అప్పుడు డాక్టర్ అడిగాడు, ఏమన్నా పడ్డావా ఎట్లా అని అన్నాడు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది నేను పడ్డాననే విషయము. పడ్డానండి, మెట్ల మీద నుంచి జారి కింద పడ్డాను అన్నాను. అప్పుడు ఆయన ఎక్స్ట్రా తీయమన్నాడు. ఎక్స్ట్రా తీపిచ్చాడు. నడుము నొక్కింది, ఆపరేషన్ చేయాలన్నాడు. శివసాయి ఆపరేషన్ చేశాడు. ఇప్పుడు బాగా ప్రశాంతంగా ఉంది, క్లియర్గా ఉంది. దానికి ఇవాళ చూపించాను. అసలు నడిచేవాడిని కాదు. కొంచెం దూరం నడిచేలక అమితమైన నొప్పి వచ్చి వచ్చి పడిపోతే అక్కడనే కూర్చునేవాడిని. ఏ క్లాస్లో నడుస్తుండే ఇంకే ఇబ్బంది లేదు. డాక్టర్ గారికి ఇవ్వాలి కదా, థ్యాంక్స్ చెప్పాలి ఆయనకి. ఆయన నా అందు భగవంతుడే. ఇంకా మొన్న 4 రోజులు అంటే బాగా చూశారు, బాగా ఫుడ్ పెట్టారు, బాగా వచ్చి చూశారు అందరూ. ఇదే క్లాస్గా ఉంది. నేను ఇదివరకు కిడ్నీ కూడా ఈ హాస్పిటల్లో వచ్చి చేపించుకొని ఉన్నాను. ఏంటంటే కిడ్నీ ఆపరేషన్ కాదు, చూపించుకొని మందులు తీసుకొని ఉండ 10-15 సంవత్సరాలు ఉన్నాడు. బాగా హ్యాపీగా ఉంది. హాస్పిటల్ బాగుంది. అదే ప్రజలకు కావాల్సింది, అదే ముఖ్యం. ఏ క్లాస్గా ఉంది, ఏ ఇబ్బంది లేదు. అది వరకు ఇట్లా నుంచోవాలంటే భలే నొప్పి ఇదంతా నొప్పి పుట్టేసేది. ఏమి కదిలే వాళ్ళ లేకుండా ఉంది.